ప్రైజ్ ద లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో శాంతి టీవీ వీక్షకులైన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. షాలో మారనాథ. వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ 2 నంబర్లు ఉన్నాయి, 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. వాటిని మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా మేము మీ కొరకు ప్రార్థించడానికి అది సహాయపడుతుంది. ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి పంపించండి. ఎన్నో సమస్యలు ఉంటాయి. ఏదో జనరల్గా ప్రార్థిస్తాం, బాగానే ఉంటుంది. కానీ స్పెసిఫిక్గా ప్రార్థన చేసి జవాబులు పొందుకోవడం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎవరో ఒక ఆమెను దీవించాలి, దానికన్నా పలాని సిస్టర్ సో అండ్ సోని, పలాని బ్రదర్ సో అండ్ సోని దీవించు ప్రభా, పలానాయన పలాని వ్యాధితో బాధపడుతున్నారు, లేదా పలాని సమస్యతో బాధపడుతున్నారు అని చెప్పడం క్లారిటీ ఉంది. అనగా మనం చెప్తే కానీ దేవునికి విషయాలు తెలియదని కదా అని అర్థం. మన మాట నాలుకకు రాకముందే మన ఆలోచన ఎరిగినవాడు, సమస్తము ఎరిగినవాడు. కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి ఇన్సైట్ ఉంది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం అంటే దేవుని వాక్యాన్ని ఎడిబుల్గా మార్చుకోవడం అని అర్థం. అంటే దాని అర్థం దేవుని వాక్యాన్ని అన్వయించదగిన విధంగా, లేకపోతే భుజింపదగిన విధంగా దాన్ని మార్చుకోవడం. మీకు అర్థం కావడానికి చెప్తాను. మార్కెట్కి, వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాం. ఒక షుగర్ కేన్ తీసుకున్నాం, చెరకు గడ్డ తీసుకున్నాం. బెల్లం చెరుకో లేదా చక్కెర చెరుకు ఏదో తీసుకున్నాం. తీసుకున్నప్పుడు దాన్ని అలాగే తినలేము. అది రా మెటీరియల్గా ఉంటుంది. దాన్ని చిన్న చిన్న పీసులుగా చేయాలి. తర్వాత దాని కడుపుల దగ్గర చెక్కేసి, కత్తిరించేసి, మెల్లగా కట్ చేసి, పైనంతా బాగా దువ్వేసి, అనగా కత్తి తీసుకొని చెక్కేసి, తర్వాత మళ్ళీ దాన్ని 2 పీసులుగా చేసి, ఇప్పుడు అది తినడానికి రెడీగా ఉంది. రైస్ తెచ్చుకున్నాం. రైస్ అట్నే మనం తినేం. దాన్ని కడిగి శుభ్రపరిచి 2-3 సార్లు కడిగి, తర్వాత దాన్ని ఉడకబెట్టుకొని, దాన్ని బాయిల్ చేసుకొని తింటాం. మళ్ళీ దానికి కలిపేటువంటి సరిపోయేటువంటి ఒక కర్రీ ఏదైనా చేసుకుంటాం. ఆహార పదార్థం రాగా ఉన్నదాన్ని మనం ఎడిబుల్గా మార్చుకుంటున్నాం. దేవుని వాక్యం కూడా రాగా ఉంది, ముడి సరుకులాగా ఉంది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే అప్లికబుల్ కోసం, లేకపోతే మన పర్సనల్ అప్లికేషన్ కోసం అన్నట్టుగా మనం మార్చుకుంటాం. దేవుని స్తోత్రం. వాక్యానికి వ్యక్తిగతమైన అన్వయింపు లేకుండా దానికి ఒక వివరణ ఇచ్చినప్పుడు అర్థం ఉండదు. స్టోరీ చెప్పాడు, బాగానే ఉంది. ఓ ధనవంతుడు, ఓ పేదోడు స్టోరీ చెప్పాడు. ఓకే, ఫైనల్గా కన్క్లూజన్, ఆ మనుషులు నీవే. యు ఆర్ దట్ పర్సన్, యు ఆర్ దట్ మ్యాన్. ఆ మనిషి ఎవరో అనుకుంటున్నావు, కానీ నువ్వే మనిషి. ఇది నీ స్టోరీ అన్నట్టుగా ప్రభు కూడా చెప్తాడు, ఇది నీ స్టోరీ, నా స్టోరీ. బైబిల్లో ఉన్న స్టోరీలన్నీ మన స్టోరీలు, అనగా మన జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి స్టోరీస్. మన జీవితంలో జరిగినా జరగబోయే స్టోరీస్ కావచ్చు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అన్ని డీటెయిల్డ్గా లేవు, కానీ కొన్ని మనకు అక్కడ కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. కాబట్టి దేవుని వాక్యాల్లోంచి బెస్ట్ తీసుకుందాం.
దాంట్లో వచ్చి కావలసిన ఎసెన్స్ తీసుకుందాం, మిగతా కొన్ని విషయాలు ఉంటే వాటన్ని పక్కన పెట్టేసుకుందాం. మనకేది కావాలో, మన ఆత్మకు ప్రయోజనం ఏదో దాన్ని తీసుకుందాం, జ్యూస్గా తీసుకుందాం, లేదా దాని స్టఫ్ తీసుకుందాం, దాని ఎసెన్స్ తీసుకుందాం. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు. కుదరని నమ్మకం. ప్రధాన యాజకుడికి ఒక డైలమా ఏర్పడింది. స్టెఫన్ అలా చేసి ఉంటాడా? ఒకవేళ స్టెఫన్ అతనికి వ్యక్తిగతంగా తెలిసి ఉండొచ్చు. ఖచ్చితంగా తెలుసు అని నేను అనలేదండి. ఏదో వాళ్ళ బంధువుల తరపున ఎవరో ఒకరితో ఏంటిది నిజమేనా, ఇలా మాట్లాడతాడా ఇతను? ఇలా ఎందుకు మాట్లాడతాడండి? ఇలా మాట్లాడితే ఆ విషయము పైదాకా వెళ్తుందని తెలుసు. యూదుల సభ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ దృష్టికి వెళ్తుంది. మెల్లగా అక్కడి నుంచి రోమియోల దగ్గరికి వెళ్తుంది, పాలన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అనగా పొలిటికల్ అవుతుంది ఇష్యూ. ఈ మాటలు నిజమేనా అన్నప్పుడు మౌనాన్ని వహించలేదు స్టీఫెన్. అవునండి కాదండి అనలేదు, ఒక ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం విన్న తర్వాత అర్థమైన విషయం, నేను పలికిన మాటలు వాస్తవమే. ఆయన ఏం పలికాడు అనే దాని గురించి మనం ఈ దినం ఆలోచించుకోబోతున్నాం. అతన్ని నమ్మకపోవడానికి, ప్రధాన యాజకుడి నమ్మకం కుదరకపోవడానికి కొన్ని కారణాలు. యాజకుల్లో మార్పు జరుగుతుంది. ఇట్స్ పవర్ఫుల్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. దట్స్ వై యాజకులే మారిపోతున్నారు. ఏంటిది? స్తోత్రం. రెండవది, అతడు చేసినటువంటి పరిచర్య. స్టీఫెన్ యొక్క మినిస్ట్రీ. ఇంత మినిస్ట్రీ చేసి, ఇంత పవర్ఫుల్ మినిస్ట్రీ చేసి, ఇంత డెలివరెన్స్ మినిస్ట్రీ చేసి, ఇంత హీలింగ్ మినిస్ట్రీ చేసిన తర్వాత ఇతన్ని అనుమానించడం, వాళ్ళేదో అన్నారని ఇతని మాటలు నమ్మడం కరెక్ట్ కాదు. సరే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్, వాట్స్ యువర్ రెస్పాన్స్? మీరేం మాట్లాడచ్చు సార్, మీ టైం ఇది, దిస్ ఈజ్ యువర్ టైం టు స్పీక్ అని చెప్పిండొచ్చు, అవకాశం ఇచ్చిండొచ్చు. ఆ సమయంలో స్టెఫను మాట్లాడే మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం మనము ఈ దినం కూడా మన మూలవాక్యం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా, ఈ మాటలు నిజమేనా అని అడిగాను. దేవుని స్తోత్రం. నాకు వివేచించినప్పుడు, ఆత్మలో చూసినప్పుడు అతను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందండి. ఇక నోర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ అతను తీసుకున్నాండి, శిక్షిద్దాం, పనిష్ చేద్దాం, తీర్పునే విధిస్తాను అని స్తోత్రం చెప్పాల్సినటువంటి వ్యక్తి. ఏదో అనుమానం, ఇది నిజం కాదు, నిజం కాకుండా ఉంటే బాగుంటుంది. ఇది నిజం అయిందనుకోండి, అయితే ఇంకెందుకంటే ఆలస్యం, వాడిని కొట్టండి, తిట్టండి, చంపండి అని అంటారు. ఇది నిజం కాకుండా ఉంటే, కొన్ని మన జీవితంలో నిజం కాకుండా ఉండాలి, కొన్ని మన జీవితంలో నిజం కావాలి. దేవుని స్తోత్రం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ఏ మాటలు? 5 మాటలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను, మనం త్వరగా ధ్యానించుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు వీడు అంటే ఇతను రెస్పెక్ట్ లేకుండా, గౌరవం లేకుండా, మర్యాదపూర్వకమైన విధానం కాకుండా, అప్పటికే ఆయన ఏదో తప్పు నిర్ధారించబడినట్లుగా వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములను పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని. చాలండి. స్తోత్రం. 5 అక్యూజేషన్స్ ఉన్నాయి, 5 ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు వారు వీడు మోషే మీద దూషణ వాక్యములు పలికాడట. వాస్తవమేనా? మోషే మీద దూషణ వాక్యాలు పలికితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20 నుంచి ఇంచుమించు 40 వచనాల వరకు భాగంలో మనం గమనిస్తే ఆయన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. స్తోత్రం. అనగా దేవుడు ఏర్పాటు చేసిన నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మోషే చచ్చిపోయాడు. ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మోషే యొక్క ధర్మశాస్త్రానికి విరోధముగా అని అర్థం. మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా స్వయంగా మా చెవులలో విన్నామండి.
ఏమేమి మాట్లాడినాడు తెలుసా మన మోషే గురించి? మనం ఎంత అభిమానించేటువంటి మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఇతను మాట్లాడుతున్నాడు. మాకు నచ్చడం లేదండి ఇది. వీ డోంట్ లైక్ యాజ్ హీ వాస్ హర్టింగ్ అవర్ సెంటిమెంట్స్. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం స్తోత్రం. ఒకటి దేని గురించి మాట్లాడాడంటే మోషే గురించి మాట్లాడాడట. మోషే మీదను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఒక్క మాట అయినా ప్రూఫ్ చూపించలేకపోయారు. మోషేకి స్టెఫనుకి శత్రుత్వం లేదు. మోషే ఏదో దుర్బోధ చేయలేదు. మోషే మీద అతనికి అపారమైన గౌరవం ఉంది. ఇంచుమించు 20 వచనాల వరకు మోషేను గురించి మాట్లాడాడు. అనగా తన ప్రసంగంలో సగం ఇంచుమించు మోషే గురించి మాట్లాడాడు. కాబట్టి మోషే గురించి నెగిటివ్గా ఏం మాట్లాడాడు? స్తోత్రం. ఒకటి నిర్ధారించబడాల్సినటువంటి మాటలు, కన్ఫర్మ్ కావాల్సిన మాటలు. సరే మాట్లాడుంటాడు, ఈడు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధానాలు చూస్తే, ఈ తీవ్రవాద విధానం, ఈ విప్లవ భావజాలం ఇవన్నీ చూస్తుంటే అన్నాడని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇంకేం అవసరం లేదు, పనిష్ హిమ్ అని చెప్పలేకపోయాడు. మనం ఆలోచిస్తున్న మాట, అతడు మోషే గురించి తప్పుగా మాట్లాడాడు అనేది ఒకటి మొట్టమొదటి విషయం. రెండవది, అతడు లేకపోతే వీడు, ఈ స్టెఫన్ అనేటువంటి వాడు, ఆఫ్టర్ ఆల్ డీకన్ ఏం చేశాడు తెలుసా? దేవుని మీద దూషణ వాక్యాలు పలికాడు. ఇదంతా వరకు కరెక్ట్ అండి. హీ వాజ్ స్పీకింగ్ నెగటివ్ అబౌట్ గాడ్. దేవుని గురించి, యెహోవా దేవుని గురించి వాళ్ళు, ఇతను అపోస్తులు మాట్లాడారు కానీ వాళ్ళకన్నా ఇతను టూ మచ్గా మాట్లాడాడండి. మన మనోభావాలు అపోస్తుల కన్నా, ఈ వ్యక్తి కన్నా మా మనోభావాలు ఎక్కువ దెబ్బతిన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, నిర్ధారించబడాల్సిన విషయాలు. ఒకటి మోషే గురించి, రెండోది దేవుని గురించి. దేవుని గురించి దూషణ వాక్యం అనగా బ్లాస్ఫమీ చేశాడు, లేకపోతే దేవదూషణ చేశాడు. దేవుని గురించి విచిత్రమైన ఏదో కొత్త విషయాలు, ఏదో దుర్బోధలు ఏదో చెప్పాడని కాదు. చదువుతాం. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చారు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద పడుతున్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇక రాయబడిన మాటలు, నా సేవకుడైన నా కుమారుడైనటువంటి అయూబ్ జోబ్ అనేటి వ్యక్తి మాట్లాడినట్లు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది మాట్లాడలేదు, సమంజసమైనదిగా మాట్లాడలేదు. స్తోత్రం. సమంజసంగా మాట్లాడు, సరిగ్గా మాట్లాడు, యుక్తమైనది మనకు ఏంటో తెలియదు లేదు, యుక్తంగా ప్రార్థన చేయడం తెలియదు, యుక్తంగా పలకడం తెలియదు. ఇది మన పరిస్థితి. కానీ మనం తెలుసు అనుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయాలి. స్తోత్రం. ఒకటి, మోషేకు విరోధంగా మాట్లాడు, నెంబర్ 1 అక్యూజేషన్. నెంబర్ 2, దేవునికి విరోధంగా. సింపుల్ లాజిక్. 7వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై, దేవుడు 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 అనే మాట ఈ ప్రసంగంలో మనకు ఇంచుమించు 10 సార్లు వరకు కనిపిస్తుంది. ఎక్కడ ఆయన దేవునికి విరోధంగా మాట్లాడట్లేదు. అదేంటిది? మోషేకు విరోధంగా మాట్లాడలేదు, దేవునికి విరోధంగా మాట్లాడలేదు. మీ అబద్ధ సాక్ష్యాలు ఒకదానికోటి పొంతన కుదరలేదు. స్తోత్రం. మరి దీని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. 3వ విషయం 6వ అధ్యాయం 13వ వచనం. అతన్ని పట్టుకొని, స్టెఫన్ను పట్టుకొని మహాసభ తీసుకొని పోయి
అబద్ధపు సాక్ష్యములను నిలబెట్టిరి. వారు ఈ మనుషుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ మోషే గురించి, దేవుని గురించి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, ఫాల్స్గా మాట్లాడుతున్నాడు. మాకు నచ్చడం లేదండి, మీరు చర్య తీసుకోవాలి సార్ ప్రధాన యాజకులు గారు అని అంటున్నారు. మూడోది, ఈ మనుషుడు ఎప్పుడును, దిస్ మ్యాన్ ఆల్వేస్ స్పీక్ నెగిటివ్లీ, ప్రొఫెసై నెగిటివ్లీ, ప్రీచ్ నెగిటివ్లీ. ఇవి లేవులేండి, నేను ఒకటే యాడ్ చేశాను. ఈ మనుషుడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకు విరోధంగా మాట్లాడుతున్నాడు. ఇది పరిశుద్ధ స్థలం ఎలా అవుతుందండి? ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం. ఈ విషయం చెప్పినప్పుడు స్టెఫను తన ప్రసంగంలో దీని ప్రస్తావన తీసుకొచ్చాడు. మోషే గురించినటువంటి సందర్భంలో 33, అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. స్తోత్రం. నీవు ఉన్నటువంటి భూమి పరిశుద్ధమైనటువంటి చోటు, ఇట్స్ ఎ హోలీ గ్రౌండ్. కాబట్టి దీని దృష్ట్యా అనగా పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజల నిందలు ఒకటి ఉంటాయి, ఎన్నో విధాలుగా ఉంటాయి, నిజాలు వేరు విధంగా ఉంటాయి. నిజాల్ని లోకం గ్రహించదు, నిందల్ని మాత్రం విని ఆస్వాదిస్తుంది. బాగానే తిట్టారండి, బాగానే చెప్పారండి, ఓ అతని బుద్ధిదా, అతని మాటలు ఇవా, అతని పలుకులు ఇవా అని రకరకాల వ్యాఖ్యానాలు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం ఆలోచించాం. పరిశుద్ధ స్థలాన్ని గురించి ఇతను ఏదో నెగిటివ్గా మాట్లాడాడని. నాలుగో విషయం, 6వ అధ్యాయము 13వ వచనం. ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. మన ధర్మశాస్త్రమునకు విరోధముగా. మన ధర్మశాస్త్రం, మా ధర్మశాస్త్రం అని కాదు, మన ధర్మశాస్త్రం. దీనికి కౌంటర్గా తన ప్రసంగంలో చెప్పాడు, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితే కానీ దాన్ని గైకొనలేదు. హలో, ధర్మశాస్త్రం పొంగిపోతూ రెచ్చిపోతూ రేగిపోతున్నారేమోనో. ధర్మశాస్త్రమునకు విరోధముగా ప్రవర్తించింది మీరు. ధర్మశాస్త్రములకు విరోధంగా మాట్లాడుతుంది మీరండి, నేను కాదు అని అన్నట్టుగా అతను మాట్లాడడానికి చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. నాలుగోది, ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడు. ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడలేదు, ధర్మశాస్త్రమును ఆయన పాటించాడు, అనుసరించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పాడు, ధర్మశాస్త్రములను ప్రవక్తలను కొట్టివేయడానికి నేను రాలేదు. మనం ఆలోచించాల్సిన మాటలు. వీళ్ళ అక్యూజేషన్స్ ఇలా ఉన్నాయి. 7వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన వివరణం 6వ అధ్యాయంలోని ఆరోపణలకి 7వ అధ్యాయంలోని ఆత్మీయ సత్యాలకి ఏమాత్రం సంబంధం లేదు. 7వ అధ్యాయం మొత్తం చదివి, అనగా స్టెఫను యొక్క ప్రసంగం చూసి, ఎందుకయ్యా అతను ఏం మాట్లాడాడని మనం ఖచ్చితంగా స్టెఫను పక్క మాట్లాడగలం. అలాంటి ఒక సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. 5వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 14వ వచనం. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును బాగు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీరు చెప్పగా మేము వింటిమనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ నింద. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములు మార్చునని. ఈ స్థలాన్ని యేసు పాడు చేస్తాడా? చేయడు. స్థలాన్ని పాడు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. సరే, 70లో క్రీస్తు శకం 70లో యెరూషలేము పట్టబడింది, నాశనం అయిపోయింది కదా అంటారు, అది వేరు. దేవుని స్తోత్రం. 5వ నింద, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చును. ఎవరు? నేను మారుస్తాను కాదు, మా ప్రభువు, మా యేసు ప్రభు మా కోసం చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఆరోహణం వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తాను అనేటువంటి యేసు. స్తోత్రం.
హల్లెలూయా. ఆ యేసు ఆ రోజు బలను పడగొట్టాడు పస్కా సందర్భంలో. దేవాలయ ప్రక్షాళన చేశాడు, దేవాలయ శుద్ధీకరణ చేశాడు. అలాగని యేసు ద్వారా ఏదో నెగిటివ్ జరగబోతుంది అని ఆలోచించడానికి వీల్లేదు. స్తోత్రం. నిందలు ఒకవైపు, నిజాలు ఒకవైపు. నిందలన్నీ నిజాలు కాదు. నిజం తెలిసినప్పుడు నింద ఇది అంతేనా, ఒట్టి రూమరేనా, లేని వార్తను పుట్టింపకూడదని లేవి కాండంలో రాయబడింది 25వ అధ్యాయం అనుకుంటాను. లేని వార్త పుట్టించొద్దు. కొంతమంది ఊహించి చెప్తుంటారు. ఇంచుమించు వీళ్ళవన్నీ ఊహల్లాగా ఉన్నాయి. మోషేకు విరోధంగా మాట్లాడాడు, సరే ఉండండి. ఆ అబ్బాయి ఏదో అతనేదో ఆ యవనస్తుడు ఏదో మోషేకు విరోధంగా మాట్లాడు అంటున్నారు. ఏం మాట్లాడి మీరు చెప్పండి అని ఒకళ్ళు అడిగి ఉంటే వాళ్ళు ఎవరు చెప్పి రాకపోయిన వాళ్ళు. స్తోత్రం. 5 విధాలైన విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, స్టీఫెనోస్ క్రౌన్ అని చెప్పబడిన వ్యక్తి, ఇలా పిలువబడిన వ్యక్తి, మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి వ్యక్తి. ఫస్ట్ the very first martyr of the early church. స్తోత్రం. దేవునికి స్తోత్రం. మోషే మీద లేకపోతే నెగిటివ్గా దేవుని మీద, పరిశుద్ధ స్థలం మీద, దేవాలయం మీద, ధర్మశాస్త్రం మీద, ఇంకా అంతేకాకుండా యేసు ప్రభు సంస్కరణ చేస్తాడని, లేకపోతే రిఫార్మేషన్ తీసుకొస్తాడని వాళ్ళు అనుకున్నారు. స్తోత్రం. మోషే మనకిచ్చిన ఆచారములను మార్చులని 14వ వచనం. ఈ నజరేయుడైన యేసు ఈ చోటు అంటే అనగా దేవాలయం ఉన్న చోటు, పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి చోటుని పాడు చేసి ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు కడతానని చెప్పాడు. అంటే ఏమని అర్థం? సరే ఆయన మాట చొప్పున నువ్వు చెప్పావు కాబట్టి 3 రోజుల్లో మేము పడగొడతాం అని వాళ్ళు ఎవరు తయారయ్యే ముందుకు రాలేదు. దాన్ని కట్టిన దాన్ని ఎవరు కోల్చడం అనేది చేయరు, కట్టిన దాన్ని ఎవరు పాడు చేయడం అని చేయరు. దాన్ని ఎవరు రీమోడలింగ్ చేసుకుంటారు అంతవరకే. సరే ఏదో పడి దాంట్లో కూడా వెళ్ళలేదు. మోషే మనకిచ్చిన ఆచారములు మార్చునని వీడు చెప్పగా మేము విన్నాం. వీడనే రెస్పెక్టే లేదు, గౌరవమే లేదు. ఈ రోజులో చాలామంది అలాగే ఉంటారు. 5 విషయాల గురించి మనం ఆలోచించాం. నిర్ధారించబడాల్సిన మాటలు. ఈ 5 మాటలు స్టెఫను ప్రసంగం ద్వారా ఇక నిర్ధారణలు ఏమీ లేవు. రాళ్ళు తీసుకుని కొట్టి చంపడం చేశారు, అయిపోయింది, ఫినిష్. 6, 7 అధ్యాయాల్లో మాత్రమే స్టెఫను యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిర్ధారించాలి, కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. మా యూదులు చెప్పారంటే కరెక్టే అని చెప్పేసి ప్రధాన యాజకుడు వాళ్ళ పక్షాన మాట్లాడలేదు. ఒక న్యాయాధిపతి న్యూట్రల్గా ఉండాలి. స్తోత్రం. వాళ్ళందరూ చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు, 100 మంది చెప్పారని అసత్యాన్ని కూడా సత్యంగా పరిగణించడానికి వీల్లేదు. సత్యము సత్యమే, అసత్యం అసత్యమే. స్తోత్రం. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఏ మాటలు నిజం? మోషేకి విరోధంగా మాట్లాడే మాటలు కాదు. లేదు అంటే దేవుని మీద పలికినట్టు మాటలు కాదు. ఇవన్నీ దేవుని గురించి మాట్లాడాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. హీ స్పోక్ అబౌట్ గాడ్, బట్ హీ నెవర్ స్పీక్ అబౌట్ గాడ్ నెగిటివ్లీ. దేవుని గురించి మాట్లాడాడు కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవదూషణ, దానికి రాళ్లతో కొట్టి చంపాలి. మీరు ఏ బేస్ మీద రాళ్లతో కొట్టి చంపారు? మీ డిఫెన్స్లో, లేకపోతే స్తోత్రం
హల్లెలూయా. 5 నిందలు ఒకటి కూడా సత్యం కాదు. ఈ 5 నిందల్ని నేను సీరియస్గా తీసుకుంటాను, నేను తప్పని నిరూపిస్తానని చెప్పేసి బల్ల కొద్ది ఏదో హడావిడి చేయలేదు. కానీ తన మాటలు మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా ఒకటి నిందలేస్తున్నారు. ఆయన పరిచర్య చేసుకుంటూ, లేకపోతే స్టెఫన్ పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు అతని మీద పడతారు? అతను తీరిక లేకుండా ఉన్నాడండి. బల్లల దగ్గర పరిచర్య చేసుకుంటున్నాడు, బోధ చేసుకుంటున్నాడు. అంత తీరిక లేకుండా ఉంటే ఈ వ్యక్తిని గురించి ఇప్పుడు పిలిపించి డిబేట్ చేసి అన్నీ అవసరం అంటారా? సేవ చేసేవాళ్ళు సేవ చేయండి, డిబేట్లు ఎందుకు? సేవ చేసేవాళ్ళకి సవాళ్ళు ఎందుకు విసరడం? అన్ని చెడు సవాళ్ళు విసిరాడు. కానీ మనం సవాళ్ళను ఎదుర్కొనేవాళ్ళం, సవాలుకు సిద్ధంగా ఉందాం. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి మాటల కొరకే మీకు వందనాలు. 5 నిందలు వేసినప్పటికీ ఆ నిందల్లో నిజం లేదని మీ దాసుడు స్టెఫన్ విషయంలో మీరు చేసిన కార్యాల గురించి మేము ఆలోచించాం. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తూ ఇంకో అనేకమైన ఆత్మ సంబంధమైన సంగతులు మాకు తెలియజేసి మాతో ముసుటించి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపు ఇదే సమయం ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. ఇదే కార్యక్రమం హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.